కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంటారు. నేను ఏమంటానంటే మీ వల్ల కాదు హరీష్ రావు, నువ్వు అంతంతనే చదువుకున్నావో మరి ఏం చదువుకున్నావో నాకు తెలియదు. కేసీఆర్ వల్ల కాదు, నీ వల్ల కాదు, ఏందో అంటే కేటీఆర్ వల్ల కూడా కాదు. చిత్తశుద్ధి అన్న ఉండాలి, హై లెవెల్ నాలెడ్జ్ అన్న ఉండాలి. ఈ రాష్ట్రంలో మీరేం చేసిరంటే ప్రజలను మభ్యపెట్టడం రుషమరిగి పైసలతోని రాష్ట్ర ప్రజలను మచ్చిక చేసుకోవచ్చు, ఓట్లు వేయచ్చు, ఏమన్నా చేసినా సరిపోతుందని మీరు అనుకున్నారు. అసలు నువ్వు అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. మీకు సబ్జెక్ట్ ఉంటే మీరు పారిపోయినప్పుడే, అసెంబ్లీకి రాకుండా పారిపోయినప్పుడే మీరు అట్టర్ ఫ్లాప్. అక్కడ మీ ముఖాలు చూడలేక చూస్తే రికార్డులలో ఉంటుందని చెప్పి మీరు భయపడిపోయారు. నువ్వు ఏం చెప్తున్నావు? వాళ్ళు ఏమడిగారు? వాళ్ళు మీ మీద చేసిన నింద ఏంది? వాళ్ళు మీ మీద మీరు చేసినటువంటి తప్పులను పూసగుచ్చినట్టు చెప్తే అసలు విడిచిపెట్టి మీరు కొసరు చెప్తున్నావు. హరీష్ రావు, ఏం పిట్ట కథలు చెప్తావు? నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? నువ్వు అర్థం కాదు. పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి సాగునీరు అని, అసలు యాక్చువల్గా సాగునీరు కోసం అని చెప్పి ఇవాళ ఏమో జూరాల టు పాక అని చెప్పి కేసీఆర్ అప్పుడు ఊదరగొట్టారు కదా. సాగునీటి కోసం అని చెప్పి మీకు పర్మిషన్లు రాక తాగునీరు అని పెట్టుకొని మీరు తెచ్చుకున్నారు. కేసీఆర్ మొన్న వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఇదంతా అసెంబ్లీలో ఎందుకు వస్తుంది? కేసీఆర్ వచ్చిండు, పులి బయలుదేరింది, కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ అభిమానులు పులి వచ్చింది, పులి మింగుతుందిగా అని చెప్పారు కదా. ఆ పులి వచ్చి ఏం చెప్పింది? 90% మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసినాం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తట్టడి మన్ను ఎత్తలేదు, చాలా మోసం చేస్తూ ఉంది, తోలు తీస్తా అన్నాడు. దానికి వాళ్ళు సమాధానంగా మీకు చెప్పారు. వాళ్ళు చెప్పిన సమాధానం మీకు చెప్పారు. ప్రశ్నకు ఆన్సర్ డైరెక్ట్ ఉండాలి నీకు దమ్ముంటే. కథలు చెప్పక హరీష్ రావు, ఆ కవితను తీసుకురారు, మీ వల్ల కాదు, మీకు తెలివి లేదు. ఎక్కువ అక్కడ 100 ఎకరాలు, ఈడ 200, ఆడ 300 ఎకరాలు కూడా దాచుకున్నట్టు కాదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే. 2 రోజులు మీరు ప్రిపేర్ అయ్యి ఏం చెప్పిరాయా మీరు? మీకన్నా తికలో నయం. అబద్ధం ఆడనికి పోయి ఇరికిపోయారు మీరు. 90% ప్రాజెక్టు కంప్లీట్ అయ్యిందా కాలేదా? దానికి ఆన్సర్ చెప్పండి మీరు. ఆర్ యూ కంప్లీటెడ్ 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ రంగారెడ్డి అండ్ పాలమూరు? డూ యూ హ్యావ్? కెన్ యూ షో ద విజువల్స్? స్ట్రేట్ ఆన్సర్ వి రిక్వైర్డ్. వి నీడ్ స్ట్రేట్ ఆన్సర్. ఏం చెప్పారు? కేసీఆర్ అన్నట్టుగా 95% ప్రాజెక్టు పూర్తి కాలేదు, కేవలం 32% మాత్రమే ప్రాజెక్టు పూర్తి అయిందని చెప్పారు. దానికి ఆన్సర్ చెప్పు డైరెక్ట్గా. డైరెక్ట్ ఆన్సర్ హరీష్ అండ్ కేటీఆర్ అండ్ కేసీఆర్. కవితను తెచ్చుకొని చెప్తుంది. కవిత నిన్న క్లియర్గా చెప్పింది, అయిపోయింది, బీఆర్ఎస్లో ఎవడు కాపాడలేడు, వాళ్ళ అభిమానులు అక్కడక్కడ బూతు మాటలు తిడుతురు అంతే తప్ప వాళ్ళను కేసీఆర్ దేవుడు, వీరుడు, సూర్యుడు, వీళ్ళు తెచ్చిర్రు, నీళ్ళు ఇచ్చిర్రు, పైసలు ఇచ్చిర్రు, అది అని చెప్పి ఊళ్ళ డబ్బలు కొట్టుకుంటుర్రు. కానీ అంత లేదు, అంత సీన్ లేదు. దొరికిన దయ్యం మింగినట్టు మింగిండు. తల్లి శీలం వేస్తే పిల్లలు గట్లం వేస్తాయా? ఈ ఎమ్మెల్యే దొంగలు కూడా ఉన్నకాడికి దోషిరు అనేది ఇప్పుడు ప్రజలకు తెలియదు, మీ అభిమానులకు తెలియదు. కేసీఆర్ దేవుడు, టీఆర్ఎస్ వాళ్ళంతా శుద్ధపూసలు అనుకుంటారు, పచ్చి గజ దొంగలని ఎవరికి తెలియదు. 90% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీరు ప్రారంభించారు కదా, చేసిరని చెప్పిండు కదా, కాలేదని వీళ్ళు చెప్పారు. దానికి ఆన్సర్ చెప్పండి మీరు. వీళ్ళు 32% మాత్రమే చెప్పారు ఇప్పటి వరకు. 2013లో ఎవరు ప్రారంభించారు? కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల వద్ద ప్రారంభించింది. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక గ్రామం ఉంది, మన మండల ప్రాంతం ఉంది, మా మండలం కేశంపేటకి వెళ్ళి నది పోతుంది, కృష్ణా నది. కేశంపేట కాడ నదుకు పొక్క కొడితే నీళ్ళు దగ్గర ఉంటాయి, ఖర్చు తక్కువ అవుతుంది, పంపులు తక్కువ అవుతుంది, నీళ్ళు తొందర వస్తాయి. కేసీఆర్, హరీష్ రావు తెలివితేట లేదంటే 213 కిలోమీటర్లు పోయినాక మలదేస్తారంట నీళ్ళు. ఈ మునగాళ్ళు 213 కిలోమీటర్లు డైరెక్ట్ పోయినాక ఆడికెళ్ళి పొక్క కొట్టుకొని మళ్ళీ మిషన్లు పెట్టి నీళ్ళు తెస్తారు. ఎందుకయ్యా మరి అట్లా తెస్తారంటే ఈడ నీళ్ళు లేవని చెప్తారు. నీకు అన్ని నదుల ఇక్కడ ఆనకట్ట కడితే కృష్ణా నది పోయేదే ఈడంగా నీళ్ళు లేవంటారేంది? ఓ గుంత తవ్వితే నీళ్ళు,
అంటే ఎందుకు ఈ విధంగా కథలు పడతా ఉన్నారు మీరు అంటే మీ ఒప్పందం ఏంది, మీ కథ ఏంది? రేవంత్ రెడ్డి మీకు గుర్తొస్తే మీకు నిద్ర రాదు. కరెక్ట్ మొగడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకా ఎవడైనా మీ ఆటలు అందుకనే మీరు రేవంత్ రెడ్డి ఏమడి పడరు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం, రేవంత్ రెడ్డి ఒక్కడే మీకు ప్రమాదకరమని మీకు ఇప్పుడు కాదు 20 ఏళ్ళ కిందనే తెలుసు. అందుకనే ఈ ఓటుకు నోటు ఈ లొట్టపీసుల కేసు ఉన్నాయి కదా, ఇవి రేవంత్ రెడ్డి ఓ ఎత్తుకపోనికే గుంజుకపోయి ఉన్న సంపనీకి పోయినట్టు ఒకటి కథ చేసిరు. ఆ గాడి కొడుకేవాడు ఈ గాడి కొడుకేవాడు ఆ పైసలు ఏంది ఏం అర్థం కాదు. అంటే ఆ కథలు అల్లిరు మీరు. ఏంటంటే రేవంత్ ఎప్పటికైనా మీకు కాలయముడే. ఇలా మీ గుండెల్లా రాత్రిపూట నిద్ర పడతలేదు రేవంత్ రెడ్డి గుర్తొస్తే. ఎందుకంటే ద డైనమిక్ పర్సనాలిటీ. రేవంత్ రెడ్డికి పిచ్చి లేపిరు అనుకో, ఇక మీరు ఏం లేదు, ఆల్మోస్ట్ మీరు ప్రజల్లో సగం మంది చంపేసి సగం అయిపోయింది. ఇక 32% పనులు చేసి 90% అని చెప్పిండు కేసీఆర్. రెండో విషయం ఏంటంటే వీళ్ళు కేటాయించిన డబ్బుల మొత్తం కలిసి ఎంత అంటే 26,000 కోట్ల చేంజ్ పెట్టిరు. 27,000 కోట్లు అనుకో వీళ్ళు ఖర్చు పెట్టింది. మొత్తం 2015లో జీవో తెచ్చిరు, 2016లో అగ్రిమెంట్ అయింది, 2022లో డిపిఆర్ సమర్పించి ఈ డిపిఆర్ రాకముందే వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎంతయ్యా పాలమూరు రంగారెడ్డికి అంటే డిపిఆర్ లోపే 20,000 కోట్ల రూపాయలు మింగి అప్పుడే ఖర్చు పెట్టారు. సో ఏంటంటే పెడితే ఇట్లా చూపిస్తూనే ఉండాలి, మింగుతూనే ఉండాలి. మూటలు పెట్టుకోవాలి, దాపెట్టాలి, గుంతలతో దాపెట్టాలి. అక్కడ ఫామ్ హౌజులు కొని, ఇక్కడ ఫామ్ హౌజులు కొని, భూములు కొని, ఆ దేశం పోయి ఈ దేశం పోయి. వీళ్ళకు ఒక ఎమ్మెల్యే అంటే భయం లేదు, ఒక మినిస్టర్ అంటే భయం లేదు. ఎవడంటే వాళ్ళు ఎందుకో గాసగాల వాళ్ళ పార్టీలు ఉన్న జీతగాల లేక వీళ్ళు పార్టీలో లేక మా ఇంటికి కావాలన్న కావలికాల లేక వీళ్ళను పెట్టుకున్నాడు, గన్మేన్లు లేక పెట్టుకోవాలని అంతే. వంగమంటే వంగాలి, పండమంటే వండాలి వాళ్ళంతా. ఇది మీ పని. అయితే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి డిపిఆర్ కన్నా ముందే మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పమని అడిగినారు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెరీ క్లియర్గా చెప్పారు, 32 నుంచి 35% మరి మీరు పనులు చేసిరు, 95% మీ బొంద మీరు చేయలేదు. ఏమేం చేసిరు కూడా మొత్తం చెప్పారు క్లియర్గా. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మంచిది కాదు, కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఆడగట్టింది, కాంగ్రెస్ ఈడగట్టింది, కాంగ్రెస్ మనలో విడదీసింది, ఇది కాదు పిట్టకథలు కాదు చెప్పాల్సింది, అబద్ధాల హరీషు ఇది కాదు చెప్పాల్సింది. అయితే ఇక్కడ ఆయకట్టుకు ఇక్కడ ఇంకోటి చెప్పిరు వీళ్ళు ప్రాజెక్టు 90% పూర్తి అయిందంటే రా అంటారు. ఇప్పుడు ఎవడొస్తాడో మీ ఎమ్మెల్యేలు వస్తారా, మీరు వస్తారా, మీ ముఖ్యమంత్రి వస్తారా, ఏడ కాలువలు తోవినో చూపి అంటూ ఏమన్నారంటే ఆయకట్టుకు ఇప్పుడు నువ్వు ప్రాజెక్టు 90% అయిపోయింది. 90% అయిపోయిందంటే ఏంటి, కాలువలు గీలువలు అన్నీ అయిపోయినాయి, మోటార్లు పిడి చేస్తే అయిపోతుంది అంతే కదా. ఇలా ఉత్తమ్ కుమార్ చెప్పింది అబద్ధం అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది, మినిస్టర్ గారు చెప్పింది అబద్ధం అయితే మీరు తీసుకుపోయి చూపిరి. మీ మీడియా లేదా మీకు? మీ దగ్గర దోసుకున్న డబ్బులు లేవా? హెలికాప్టర్ విమానం మీదకి తీరి కాలువలు ఏముండే చూపిరి. ఏం చెప్పిరాలంటే 1 ఎకరానికి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇది కాదని చెప్పండి అన్న హరీష్ రావు, నీ కేసీఆర్ నీ కేటీఆర్ ఇది చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీరు కాలువలకు భూములే కేటాయించారు, మీ కాలువలు ఎడగవుతావు. 1 ఎకరము కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు మీరు, 1 రూపాయి కూడా పెట్టలేదు, తాడు లేదు బొంగరం లేదు. 27,000 కోట్ల రూపాయలు అప్పుడే ఖర్చు పెట్టిర్రు, ఏం చేసిర్రు మీరు అని అడిగితే విడిచిపెట్టి రేవంత్ రెడ్డి అంటే 10 అబద్ధాలు మాట్లాడినంట. దీనికి తలకాయ ఏందో ఇలాంటి పర్మిషన్ తెచ్చినట్ట 20,000 ఏందో ఆపమని. నీ పర్మిషన్ నీ తోక ఊపిడి ఎందుకు చెప్తారు ఇవన్నీ? మీ దొంగ మాటలు ఏందా అన్న? మీరు శ్రీశైలంకు 200 కిలోమీటర్లు పోయి జూరాల కాడ మీరు ప్రాజెక్టు కడితే ఎంత ఖర్చుతోని 34,000 కోట్లతో 32,000 కోట్లకే పూర్తయ్యేది దాని ఎస్టిమేషన్. జూరాల కాడ కడితే 32,000 కోట్లకు ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు అదే శ్రీశైలంకి వెళ్ళి అయితే 84,000 కోట్లు ఖర్చు అవుతుంది, అంటే 50,000 కోట్లు ఎక్కువ అవుతున్నాయి. అంటే మీకు పేద ప్రజలంటే ఇట్లా అయిపోయినా అది. మీకేమో అభిమానులు ఎక్కువ, కేసీఆర్కి అభిమానులు ఎక్కువ. అభిమానులు ఎట్లుంటుంది అంటే కేసీఆర్ ఎంత నష్టం చేయ మింగినా సరే కానీ మేము కేసీఆర్నే ఎత్తుకుంటాం, ఆయన ఎంత మాకు ఉద్యోగం రాకున్నా పర్వాలేదు, నేను నరకం అనుభవించిన సరిపోలేదు, ఏమైపోయినా పర్వాలేదు, మేము కేసీఆర్ కావాలంటారు అభిమానులు. అదో టైపు, అది పక్కన పెట్టేద్దాం. అయితే ఆయకట్టుకు మీరు ప్రాజెక్టు పూర్తి అయితే ఆయకట్టుకు 1 ఎకరానైనా తీసుకురా, 1 ఎకరా భూమి అయినా తీసుకురా, తీసుకోలేదు.
మరి మీరు ఏం అడుగుతారు? నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది మీరేం చెప్తారు? ఉండాలగానే కొత్తమైన కామన్ సెన్సు. రెండవది ఒక్క ఎకరనన్నా ప్రాజెక్టు పూర్తయింది. ఇప్పుడు అన్నిటికన్నా మేజర్ ఏంది? కాలువలే కదా. కాలువలు దవ్వుతనే కదా. ఇప్పుడు కాలువలు దవ్వాలంటే ఏం చేయాలి? పొలాల రైతుల దగ్గర తీసుకోవాలి కదా, రైతులకు డబ్బులు ఇవ్వాలి కదా. ఒక్క ఎకరం కూడా తీసుకోలేదని ఉత్తమ్ కుమార్ చెప్పారు. తీసుకున్నామంటే చూపిరి, బయట పెట్టుర్రి. అజ్జప్పం అంటే ఏందో పవర్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేసి ఏందో ఆడ పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ఇట్లా మోసం చేసింది, కాంగ్రెస్ ఇంతమందిని చంపింది, కాంగ్రెస్ లేదు నువ్వేడినావు అంటే ఏం చెప్పాలని అర్థం కాక ఏదో ఒకటి చెప్తున్నావా? ఏం చెప్పాలని అర్థం కాక ఏదో ఒకటి చెప్తున్నావా అంటున్నా హరీష్ రావు. రెండోది వీళ్ళు ఏమన్నారు? రెండోది అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు వీళ్ళని అడిగారు 90% పనులు పూర్తి కాలే, క్లియర్గా చెప్పారు. 90% మీరు చేయలేదు, 35%, 32 నుంచి 35% కాదని వీళ్ళని చెప్పమను. ఏం చేయాలని ఇది ఒకటి అడిగారు. రెండోది కాళేశ్వరం ఇల్లు టక కాళేశ్వరం 2013లోనే ప్రారంభమైంది జూరాల. మొన్న దాన్ని కాళేశ్వరం రకరకాల పెట్టారు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు, అడ్డం లేరు. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే జగన్మోహన్తోని ఆంధ్రతోని ఒప్పందం పెట్టుకున్న కేసీఆర్ ఏమన్నారు? మన బేషన్లు లేవు, బేషజాలు లేవంట. నీళ్ళ బేషన్లు లేవు, బేషజాలు లేవు, మనమంతా ఒకటే, మనమంతా కలిసి ఉన్నమే. ఏదో అధికారం కోసం అట్లాంటి లోటపే తెలంగాణ ఏముందా? జనాలు గొర్రెలు తెలంగాణలు జై జై అంటూనే ఉంటారు, కేసీఆర్ కోసం పడి చేస్తూనే ఉంటారు. లోటపీసులో నేను తీసుకపో అని చెప్పేసి పైసలకు ఆశపడి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుని 200 కిలోమీటర్ పోయి మళ్ళీ నీళ్ళు తెచ్చుకుంటాడా? ఇడిచిపోయి ఎవడన్నా మీ ఊళ్ళో దీని గురించి చెప్పేతోడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా. మీ ఊరికి వెళ్ళి కాలువ పోతుంది, మీ ఊరికి వెళ్ళి కాలువ పోతుందా? నీళ్ళ కాలువ ఈయన్నే పైపు పెడతావా? 200 కిలోమీటర్లకి వెళ్ళి పోయి తెచ్చుకుంటావా? సన్నాసులు ఎవడని ఉంటే చెప్పురి. 213 కిలోమీటర్లు పోయి మళ్ళీ నీళ్ళు తెస్తానంటే ఈయన పోయి. దీన్ని మనం మెచ్చుకోవాలనా? దీనికి ఆన్సర్ చెప్పు ఇంకోడు. రెండోది చెప్తా ఉన్నా నేను. రెండోది కాంగ్రెస్ వచ్చినాక క్లియర్గా చెప్పారు, మేము 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అందులో వచ్చాక కాంగ్రెస్ వచ్చినాక ఇక్కడ తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నావు కదా కేసీఆర్, 90% నువ్వు ప్రాజెక్ట్ అన్నావు కదా. 90% కాదు, నువ్వు చేసింది 35%. మేము తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నాం కదా. మేము వచ్చినాక 2 ఏళ్ళ, నువ్వు 10 ఏళ్ళల్లో ఇట్లా చేస్తే మేము 2 ఏళ్ళల్లో 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అందులో ఏమేం చేసినామని పని చూపిస్తాం. తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నావు కదా, 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేసినాం. 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేసినాం అంటే భూమి మొత్తం తొట్టం సదును చేసినాం. క్యూబిక్ మీటర్లు ఎంత లోతు, ఎంత ఎత్తు, ఎట్లా కొలుస్తారో భూమి కొలుతాను అట్లా చేసినాము. కావాలంటే పోయి చూసుకో అని చెప్పిండు. ఆడికి పోయి చూడరు కాదని చెప్పుర్రి. కాంగ్రెస్ చేసిన పనులు ఆడికి పోయి చూపిర్రి అంటున్నా. రెండవది 7,000 కోట్లకే ఇంతవరకు చేసిరు. రెండోది ఏం చెప్పాడు? 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కూడా వర్షించిరంట. కాంక్రీట్ కూడా పరిచినాం అని చెప్తామని చూపిస్తారు పని. మీ లేక దోపిడీ రాజ్యం కాదు కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్ ప్రాజెక్టులు దీనికి నిదర్శనం. ఒక్క ప్రాజెక్టు లేక అధికారం ఇస్తే లోకేకాన్ని లొట్టబోయినట్టు కాళేశ్వరం మొత్తం తూట్లు పోయింది మీ పాడైపోయినని. మళ్ళీ ఈ విధంగా ఏతులు మిమ్మల్ని చూసి ఊళ్ళ మీ పార్టీ వాళ్ళంతా గుద్దుకుంటుర్రు, గుప్ప గుద్దుకుంటుర్రు, కట్టెలు పెట్టి జబ్బలు కరుచుకుంటారు. మీ ఊర్లలో ప్రజల తప్పు లేదు. మీ కేసీఆర్ నిజమైన వ్యక్తి, హరీష్ రావు నీతివంతుడు, వీళ్ళంతా శుద్ధపూసలని వాళ్ళు ఏమో నెత్తి కొట్టుకుంటారు మిమ్మల్ని చూసి. మీ దోపిడి చూసి వాళ్ళు తలకాయ ఎడబెట్టుకుంటారు మాపటికి. మళ్ళీ పులు దాగి పండాల్సిందే, ఏదో ఒకటి అబద్ధం మాట్లాడి మళ్ళీ తిట్టాల్సిందే. లేకుంటే అంతకు మించి మీ కార్యకర్తలు ఏం చేయాలి ఊర్లలో? రెండోది క్లియర్గా 7,000 కోట్లలోనే 27 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేసిర్రు. దాని తర్వాత 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కూడా మేము పరిశ్రమని చెప్పారు. దీన్ని కాదంటే మీరు చూపిరు, మీ వాళ్ళని పంపిరు. మీ ఎమ్మెల్యేలు అన్నీ ఉంటారు కదా. ఈ కొల్లాపూరే కదనా, అలంపూర్, కొల్లాపూర్, గిటకెళ్ళి గద్వాలకి వెళ్ళే కదా, పోయి చూసిరారు. మీ వాళ్ళు గెలిచిరు కదా. రైట్, వర్క్ చేయడం జరిగిందని చెప్పారు. ఇక్కడ ఇంకా 9 కిలోమీటర్ల ఇక్కడ ప్రెజర్ మీమ్స్ కూడా చేసినామని చెప్పే ఉండరు. అవి ఏమేమి చేసినా వర్క్ చేసినా చేయలేదు చూడండి. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి మనకు ఎన్ని నీళ్ళు వస్తుండే అంటే 2013లో జూరాల మొదలు పెడితే ఇప్పటి వరకు 3 ఏళ్లలో పూర్తి చేసి మొత్తం నీళ్ళే వచ్చేది.
పెద్ద నష్టం చేసినటువంటి విషయం లోపల మనకు ఎంత నీళ్ళు వచ్చేటివి అనేది నేను ఇక్కడ రాసుకున్నా. ఏపీ ఒక రోజుకు ఎన్ని నీళ్లు తరలించకపోతా ఉంది అంటే 13 టీఎంసీలు పర్ డే. ఏంది నీ తెలివేంది? అసలు మీ తెలివేంది? మీరు దద్దమ్మలా, దోపిడిగాల్లా? మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేరా? అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? మీరు ఏం చేయడానికి వచ్చారు తెలంగాణకి? ఎందుకు మీరు అధికారం తీసుకున్నారు? రోజు 13 టీఎంసీల నీళ్ళు అక్కడ పోయి పోతూ ఉంటే ఈడ నీళ్ళు పట్టుకోరా అంటే నేను ఆడుకోయి పట్టుకోసా అంటే ఇదెక్కడి కర్మరా బాబు? మళ్ళీ ఇంకా మీరు కావాలి అంటారు మీరు జనాలంతా. మీరు లేకపోతే యాదికి వస్తున్నావు సారు, మళ్ళీ ఎప్పుడు వస్తావు కేసీఆర్ పాట పాడితే ఏడుపు వచ్చింది నాకు కూడా. పాపంగా కేసీఆర్ కట్టె పట్టుకొని నడుస్తూ ఉన్నాడు, ఎంత ఇట్లా చేసి అనుకుంటే. కానీ లోపల మళ్ళీ పని చూద్దామా, మొత్తం పురుగులే, మొత్తం సత్యనాశ్. లాస్ట్ కేసీఆర్ ఇవాళ నిన్న ఆన్లైన్లో అక్బరుద్దీన్ అందులో మాట్లాడండి, ఏమిట్లా అసెంబ్లీలో మాట్లాడి కేసీఆర్ ఆయన కూడా కేసీఆర్ కుటుంబాన్ని బాగా పొగిడేది. కానీ నిన్న చూస్తే స్కూల్ పిల్లలకు బెంచీలు కొనిచ్చిండే ఈ పెద్ద మనిషి. స్కూల్ పిల్లలు గవర్నమెంట్ గట్టిగా ఉండాలని కొనిస్తే అక్బరుద్దీన్ కూడా నేను కూడా 20,000 మంది పిల్లలను 20,000 మంది పిల్లలను చదివిస్తున్నా, నాకు కూడా తెలుసు. నేను కొన్న బెంచీలే కేసీఆర్ కొన్నాడు. మా స్కూల్లో ఒక్కొక్క బెంచి నేను 10,000 బెంచీలు కొంటే 3,000 కోటి పడ్డది నాకు. కానీ కేసీఆర్ అనేటువంటి తెలివివంతుడు 15,000 బెంచ్ కొన్నాడంట. ఇంత అవినీతి! పిల్లలు చదువుకొని కూర్చునే బెంచీల మీద 3,000 ఒక బెంచ్, కూర్చునే టేబుల్ ఉంటుంది ఆ బెంచి, ఆ బెంచ్ని 15,000 బిల్లు చూపించినట. మీ గత్తర లేవా? మిమ్మల్ని చూసి మా వాళ్ళు గుద్దుకుంటారు, గుప్ప ఇట్లా మన గుండ్రాలు పెట్టి గుద్దుకుంటారు, నెత్తిలో కొట్టుకుంటారు. ఇక ఇజ్జత్ ఏమైనా ఉందా మీకు? కనీసం ఆ కవితనైనా పెట్టుకోర్రా నాయన. ఆ కవిత కలిగింది మీకు. మళ్ళా కేసీఆర్కి అసలు తెలివే లేదు. ఎవడన్నా మా ఊర్లో బలగాస్తాడు, లేకుంటే 2 బలరు పెట్టుకుంటాడు, బిడ్డని కొడుకుని సమానంగా చూస్తాడు. బిడ్డ పెళ్ళికి ఉన్న ఎకరా భూమి అమ్మించి పెళ్లి చేస్తాడు. అడ్డగోలు దోసుకొని బిడ్డను బయటికి దొబ్బేసిరు. మీ ఆమె ఇప్పుడు అడ్డం తగిలింది. నీ ఇంట్లో కుటుంబ పంచాయతీ దింపని వాళ్ళు మీరు నీళ్ళ పంచాయతీ దింపుతారు. ఈ హరీష్ రావు ఓడి తగిలింది మీకు. ఇంత నూనె రుద్దా, తలకు నూనె రుద్దా, ఉన్న కాడికి లోప. మళ్ళా మొత్తం రాష్ట్రం మీద ప్రేమ ఉన్నట్టు కటింగ్లు ఇవ్వాలి. ఈయన పవర్ ప్లాంట్ ఏం చెప్పొస్తుంది ఆయనకు? కోపం వచ్చి పోలీసు వాళ్ళు ఢిల్లీలో పోయి మాకెళ్ళాడే కొడతారా, పోలీసు వాళ్ళని కొడతాయి. ఆయన ఢిల్లీలో ఆఫీసులో పోయి అటెండర్ పల్ల కొడుతున్నాడు. ఆయన కోపం, పసి, డబ్బులు ఎక్కువైనాయి కదా, ఏం చేయాలి? గుద్దాలం గుప్ప. పైసలు ఎక్కువైతే అట్లా ఉంటుంది. మాకేమో తిననీకే పరిశ్రమ ఉండదు. ఈ కాంగ్రెస్లో ఒట్టి దరువు తప్పిన వాళ్ళు ఎవడు పని చేస్తున్నాడు కూడా సోయి ఉండదు. ఆ పని చేస్తూనే పిలుచుదాము. అదే బీఆర్ఎస్ కేటీఆర్కు గొప్పలందం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అందరికి పిలిచి మాట్లాడి పైసలు ఇచ్చి ఎట్లా బతుకుతారు, ఏం తింటారు, ఏమైనా ఉన్నాయా లేవా? అది కాదు. మా కాంగ్రెస్లో లేదు, ఎవడన్నా మాట్లాడి మేము మంచిగానే ఉన్నామని వీళ్ళదో పని అయిపోయింది. ఎవడు పని చేస్తున్నాడు, వాని పరిస్థితి ఏంది, వాని పెట్రోల్ ఏంది, వాని ఇంటి కిరాయి ఏంది, వాడు ఎట్లా చేసి ఆ సోయి లేదు మా వాళ్ళకు. మా కడుపు నిండిందా లేదా? అయితే 13 టీఎంసీల నీళ్ళు ఒక డే పోతూ ఉన్నాయంటే ఏం చేయాలి? ఇది ఏం చేయాలి? జూరాల వద్ద 2013లో ఒకవేళ స్టార్ట్ అయినటువంటి ప్రారంభమైనటువంటి అప్పుడు మనం గనక జూరాల వద్ద ప్రాజెక్టు కడితే 2.8 టీఎంసీ పర్ డే ఎత్తుకుంటుంటిమి అని చెప్పిండ్రు. పర్ డే ఎత్తుకొని 25 రోజుల్లో 70 టీఎంసీలు తీసుకుంటుడే. 25 రోజుల్లో వర్షం వచ్చినప్పుడు 70 టీఎంసీల వాటర్ అంటే మామూలు కాదు. కట్టుకొని ఈడ చేయమంటే ఈడ చేస్తే తెలంగాణ బాగుపడుతుంది. ఇప్పుడు ఏపీలో పార్టీ పెట్టిరు కదా, కేసీఆర్ ఏమనుకుంటే ఈడ కడితే తెలంగాణ బాగుపడుతుంది. ఏపీలో ఏం చెప్పాలి? ఇట్లా కాంగ్రెస్ ఖతం అయిపోతుంది, దేశం మొత్తం మన మీద వస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పెట్టి 2-3 అధ్యక్షులు పెట్టేసి ఈ నీళ్లు చూడు మేము ఎట్లిచ్చినాం, అంతా ఒకటేనే, మన తెలంగాణ లొల్లి లేదు, అందరం కలిసిమెలిసి ఉందాం, నీళ్లు చూడు ఎట్లిచ్చినా నేను, తెలంగాణ సంకనాకపోయినా పర్వాలేదు అని చెప్పుదామని జగన్మోహన్తో కుమ్మక్కయ్యి ప్రగతి భవన్లో తీసుకొచ్చి గంటలు ఉండి మూటలు చేతులు మార్చుకొని డబ్బులు కుప్పలు కట్టుకొని ఎత్తుకొని పాపం తలిగి, తెలంగాణ పాపం తలిగి ఇంత కాడికి వచ్చింది మీ పరిస్థితి. తెలంగాణ పేదోళ్ళు ఇండ్లు లేక ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కలిస్తే పాములు, తేళ్ళు వచ్చి గడ్డి వచ్చి శిథిలావస్థకు పోతే నీళ్లు లేవు, కరెంటు లేదు, పాయకాన్లు లేవు, డోర్లు లేవు, అద్దాలు లేవు,
నీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎంత ఖర్చు ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ఆ ఇండ్లు ఇవ్వాలంటే డబల్ ఖర్చు ఉంది. మళ్ళా డబల్ ఖర్చు చేస్తేనే ఆ ఇండ్లు బాగుపడతాయి. మొత్తం పెచ్చులు ఊసిపోతున్నాయి మీ మీ పనితనం. మరి పామ్ హౌస్లో అంతే ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి? మీ పని మీద మీద ఉంటుంది. ఇవి అయ్యాల రేవంత్ రెడ్డి కరెక్ట్ క్యాండిడేట్. ఒక చిచ్చల పిడికి వచ్చి రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణ ప్రజలు చత్తురారు. నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కనుక ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ కథమైపోయింది అంటున్నా. ఏం లేదాడ, ఏం లొటపీసి ఏం లేదు. వీళ్ళు అనుకుంటారు చాలామంది భూములు లేవు, నీ ఏంటి లేవు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇంకా ఏం లేదు, మీరు ఉన్నారనుకుంటారేమో. ఈ వచ్చే ఇన్కము ప్రజలు కట్టే పన్నుల ద్వారా నడుస్తూ ఉంది అంతే. ఉన్న కాడికి లేపేసిరు మనలు. ఇక ఈయన రోజు మనము జూరాల వద్ద కడితే 2.8 టీఎంసీలో పర్ డే ఎత్తుకుంటుంటే 25 రోజులలో 70 టీఎంసీలు వచ్చేది. 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. కానీ కేసీఆర్కు తెలివి లేదా? దమననీత మోసమా, దగన, కుట్రనా, లేకుంటే బుద్ధి లేదా? ఎందుకు కేసీఆర్ ఇట్లా చేసిండు అనేదే తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. నాది పాలమూరు జిల్లా వాసిగా నేను అడుగుతా ఉన్నా. మీ పాడైపోన్నాని ఏం చేసిరా? 30,000 కోట్లకే పూర్తయ్యే ప్రాజెక్టును 84,000 కోట్లు ఇప్పుడు అవసరమైతే వచ్చే నీళ్ళు ఎంత అంటే, అప్పుడు ఒకవేళ మనం చేస్తే ఇక్కడ జూరాల నుంచి వేస్తే 22 పంపులాలు అయిపోయేది, 121 టీఎంసీ నీళ్ళు వచ్చేది. ఇప్పుడు శ్రీశైలం నుంచి కనుక మనం తెస్తే 22 కాదు 35 పంపు సెట్లు పెట్టి కొట్టినా మనకు వచ్చే నీళ్లు సంవత్సరానికి మొత్తం కలిసి మనకు 68 టీఎంసీలు మాత్రమే కొట్టగలము. 65 టీఎంసీ. కానీ ఒక్క రోజులో జూరాల కాడ కడితే ఎన్ని రోజులు, ఒక్క నెలలో ఎన్ని వచ్చేటివి? 70 టీఎంసీలు వచ్చేటివి. నువ్వు ఇక తనలాంటి 68 టీఎంసీలు రావు. 84 కోట్లు 1,000 కోట్లు పెట్టినా. వీళ్ళు దీనికి ఆన్సర్ చెప్పమంటే నాగార్జున సార్ అడగట్టింది, మేము ఈడ పర్మిషన్ తెచ్చినావు, తలకాయ ఎడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి. ఈయన మాటలు మీ పాడైపోన్నాను మాట్లాడతాడు. ఇక శుద్ధి ఉత్తదే మొదటి నుంచి కూడా తెలంగాణకు ఇగో సుత్తి ద్రోహం చేసిన పార్టీ ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు కష్టపడి అపర భగీరథులా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్ష పెట్టిండ్రు, పాలమూరు మీద పగబట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్ ఆయన సిడబ్ల్యూసిలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఇవాళ అంత గొప్ప ఇదేనా నీ ప్రజెంటేషన్? ఇలా 2 పిల్లర్లు ఉంగిపోతే మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టినవే. 100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు. అట్లా కాదా? మీరు ఎందుకు చేయలేదు? మరి అంత అయితే ఉంటే మీరు ఎందుకు చేయలేదు అంటున్నా. వీళ్ళు ఎక్కడ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అవతల ఇప్పుడు వీళ్ళకి డబ్బులు చేతిలోకి రావడం ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అయింది, ఎంత నాసిరకము, ఎంత పనికిరాందని వీళ్ళకి సంబంధం లేదు. ఇటువంటి కథలు ఏందిరా భయ్, నాకు అర్థం కాదు. ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. ఇవాళ మొన్న మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నది ప్రవాహం నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ను నడిపి ఈ నిమిషం ఈ రోజు కూడా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వరం మీద కక్ష కట్టి ఈ రోజు పండబెట్టావు. నేనేమంటాను అంటే అసలు చెప్పు, నువ్వు సోది చెప్పనిక కాదు ఇది. ఇందుకేనా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి బయటకు వచ్చింది? ఏం చెప్తున్నావు? ఇదే పవర్ పాయింట్ చెప్తే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉండాలి. వాళ్ళు ఏం చెప్పారు? మీ 95% ప్రాజెక్టు పూర్తి చేయలేదు, 35% కూడా కాలేదు, మీరు భూములు కొనలేదు, కాలువలకు భూములే కొనలేదు, మీరు ప్రాజెక్ట్ భూములే కొనకుంటే ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి అవుతుందా అని అడిగారు. దానికి ఆన్సర్ చెప్పమంటే పాత జోలు చెప్తారు. ఆనాడు కేసీఆర్ గారు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న విద్యాసాగర్ రావు నీ సోది పాడైపోయింది. ఇది కాదు, వేరే చెప్పు పాయింట్. నీ పవర్ పాయింట్కి రా, ఏం చెప్తావు సుధా? ఇరిగేషన్ కింద కాకతీయ 2 రాజధానుల
ఈ సమైక్యాచనకు వచ్చిండు మళ్ళా మనకు వచ్చిన ఆయకట్టు 16,03,000 ఎకరాలు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1956 నుంచి నేను ఏమంటున్నానంటే మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ 1956, 76 కాదు, నీకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీ చేతులు ఉన్నటువంటి ప్రాజెక్టు నువ్వేం చేసినావని అడుగుతున్నాం. దానికి ఆన్సర్ చెప్పు. 1956 కాంగ్రెస్ నాగన్ సార్ గట్టి నాశనం చేసింది, ఇదా నువ్వు చెప్పేది? ఇదేనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్? చెప్పు మరి. నా అట్లా అది పెట్టుకుందామంటే చెప్పు. మీరు మీ చేతులు ఉన్నటువంటి ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డికి చెప్పినటువంటి నెట్టంపాడికాడ ప్రాజెక్టు మీరు కట్టమంటే మీరు ఏడికి పోయారు? శ్రీశైలం పోయారు. శ్రీశైలం ఎన్ని కిలోమీటర్లు? గూగుల్లో కొట్టి చూసుకోరు పిల్లలు, చూసుకోరు అన్న. గూగుల్లో కొట్టి చూసుకుంటే మీకు అసలు సంగతి అర్థమవుతుంది, ఎంత డేంజరు ఏం కథ. మీరు జూరాల కాడ కట్టమంటే జూరాల టు శ్రీశైలం అని గూగుల్లో కొడితే తెలుస్తుంది. 213 కిలోమీటర్లు ఉంటుంది, ఇంకా ఎక్కువనో తక్కువనో ఉంటుంది. ఇంత ఈడ నీళ్ళు తీసుకుంటే బాగుంటుందా, ఆడిపోయి తీసుకుంటే బాగుంటుందా అంటే ఆడిపోయి తీసుకుంటే బాగుంటుందని వీళ్ళు చెప్తారు. మరి కృష్ణానది ఏడంగా పోతుంది, ఈడంగానే పోతుంది. ఎవడన్నా తెలివి తప్పి నోటు చేసే పనేనా? తెలివి నోటు చేసే పనేనా ఇది? అర్థం లేదు, పర్థం లేదు, ఏది పడితే అది 1956 నుంచి 2004 అంతే. ఇదేవాడు చెప్పమన్నాడా? ఏంది ఇదంట? న్యూ ఆయకట్టు స్టెబిలైజేషన్, న్యూ ఆయకట్టు ఏంది? స్టెబిలైజేషన్ ఆయకట్టు అంట, టోటల్ ఆయకట్టు క్రియేటెడ్ ఏందో ఇది పవర్ ప్రజెంటేషన్ అంట. మొత్తం ఇదే ఉండదు జోలి. సమైక్య పాలనలో సాగునీరు ఇదే. ఇక బీఆర్ఎస్ పాలనలో స్వర్ణయుగం అంట. అందులో 2 ఏళ్లు కరోనా, పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. అయినా 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ సాధించిన ఆయకట్టు 31,50,000 ఎకరాల స్టెబిలైజేషన్. నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం సక్సెస్ అయిందా? వస్తే నీళ్ళు వస్తున్నాయా? పాలమూరు రంగారెడ్డి మీరు కట్టింది 2 కదనే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెద్దది ఒకటి, కాళేశ్వరం ఒకటి. ఇది సక్సెస్ అయిందా? అది నాణ్యత రకంగా ఉందా? నాణ్యంగానే ఉందా? పని జరుగుతుందా? ఈ నీళ్ళు వచ్చినాయా? దీనికి ఆన్సర్ చేయమంటే ఏం రాసినాడు? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి స్వర్ణయుగం అంట. ఇక ఇట్లోటివి మాట్లాడే బొర్ర పడతారు. బంగారు తెలంగాణ అయిపోయింది, ఇక దేశాన్ని మార్చుతాని బయలుదేరి ఈ నాయకులు. ఇది మీ పరిస్థితి. సోది ఏముండదు ఇంట్లో ఇప్పుడు. ఇంకోటి ఏముంటుందా? 10 ఏళ్ల పాలనలో స్వర్ణయుగం, న్యూ ఆయకట్టు 5,71,000 ఎకరాల కొత్త ఆయకట్టు. బీఆర్ఎస్ 9.5 ఏళ్లు 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు. నేను ఏంటంటే ఈ ఆయకట్లు ఏంది బాగా కనబడుతుంది. కానీ నేను హరీష్ రావు అంటే ఏంది, నువ్వు ఆయకట్లు కాదు. ఆయకట్టు ఏందో పియకట్టు ఏందో ప్రజలకు ఎట్లా అర్థమవుతుందా? ఏందో జర్నల్గా ఆయకట్టు మన ఇంత అయింది మనకు లెక్కలు చెప్పి కేసీఆర్ తలసరి ఆదాయం కాదు. ఆకలి అయినోని కడుపులో అన్నం పెట్టు. ఆయకట్టు అంటే ఆయన ఆయకట్టు. నీ ప్రాజెక్టే పూర్తిగా నీ ఆయకట్టు ఏందా? ఆయకట్టు ఏందా అంటే పంటలు ఎట్లా. ఇప్పుడు కొత్త ఓడు సాయి అని ఓడు మన జర్నలిస్ట్ ఉన్నాడు, ఆ బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. నేనేమన్నంటే ప్రాజెక్టుల మీద కేసీఆర్ అంటే మీకు పాపం తెలుతా, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టులు కట్టిండు ఆయన అని వాడు మాట్లాడుతున్నాడు. నేను ఏమంటున్నంటే ఇలా పేద ప్రజల కడుపు కట్టి తెలంగాణ రాష్ట్రంలో అప్పులు లేకుండా, ఇలా దిగులు లేకుండా, ఆరాముగా అందరూ సంపదతోటి అందరూ కలిసిమెలిసి హ్యాపీగా బతకాల్సినటువంటి ప్రజలు ఇలా అప్పుల్లో ఉన్నారు. నిరుద్యోగులు అట్లే ఉన్నారు. డబ్బులు లేక నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతూ ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఆ ప్రాజెక్టు నాసిరకమైన ప్రాజెక్టులు కట్టినప్పుడు, ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రానప్పుడు, ఆ ప్రాజెక్టు కట్టేవాడు అవినీతిపరుడు అయినప్పుడు, అప్పుడు ప్రజలను మోసగించుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఇలాంటి పిట్ట కథల అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది. చిల్లరగాళ్ళు బతుకు తెరువు కోసం, లేకుంటే పార్టీలో ఎంపీటీసీ గానికనో, సర్పంచ్ గానికనో, వార్డు మెంబర్ గానికనో, అవతల వ్యక్తి కాంగ్రెస్ ఉన్నాడు, అవతల వ్యక్తి ఇంకో పార్టీ ఉన్నాడు కాబట్టి ఈ పార్టీలో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతలేదు తప్ప ఈ రాష్ట్రం బాగుపడాలనుకుంటే ఇలా కామన్ ప్రజలు రాజకీయాలతో సంబంధం లేని ప్రజలు ఏం పాపం చేసిరని అడుగుతా ఉన్నాం. నీ కాళేశ్వరం నుంచి నీకు ఏ నీళ్ళు వస్తున్నాయో చూపిరి, ఏడికి నీళ్ళు వస్తున్నాయో చూపిరి. పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు ఎట్లా వస్తున్నాయో చూపిరి. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పి వీళ్ళ ముఖానికి వీళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. డిపిఆర్ కూడా చేయకముందే వీళ్ళు 20,000 కోట్లు మింగేసిర్రు.
ఆడ పనులే చక్కగా చేయలేదు. కాకపోతే సాగునీటి కానీ ప్రాజెక్టు ఇయ్యరు కాబట్టి ఏపీగా అడ్డం పెడితే సాగునీటి కాదు తాగునీరు అని చెప్పి మళ్ళీ పోయారంటే సరే తాగునీళ్ళు అంటే చచ్చిపోతారేమో నీళ్ళు లేకనే అని చెప్పి మళ్ళీ వాళ్ళు పర్మిషన్ వచ్చింది. అంటే ఇలాంటి డొంక తిరుగుడు సమాధానంతో పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తూ ఇలాంటి పీపీటీ ప్రజెంటేషన్ చేసి సపాట్లు కొట్టుకుంటారు. వీళ్ళందరూ అంతే, కూర్చున్న వాళ్ళంతా ఒక్కరికి ఆయన ఏం చెప్పిండో వీళ్ళు ఏమైనా సపాట్లు కొడుతురు. ఈ వీడియోని ఒకసారి రివిజన్ చేసి చూడండి. నేను చెప్పిన క్లియర్గా చెప్పిన అన్నీ. స్టెబిలైజేషన్ అంట. స్టెబిలైజేషన్ 57,000 ఎకరాలు వాళ్ళైతే సంవత్సరానికి దీన్నే మన సంవత్సరానికి చూస్తే సంవత్సరానికి 10 ఏళ్ల కాంగ్రెస్ లో 57,000 ఎకరాలు ఒక సంవత్సరానికి వస్తే బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో సంవత్సరానికి 1,81,473 ఎకరాలు సపాట్లు కొట్టరు ఆయకట్టును పోయిన 9.5 ఏళ్లలో తెచ్చాం. నాయన ఇగో నేనేమంటాను అంటే హరీష్ రావుకు నేను ఆయన వీడియో నా వీడియో కాస్తే పొడుగు అవుతుంది. నేను డైరెక్ట్ ఈ వీడియో చూసే వాళ్ళకు నేను డైరెక్ట్ చెప్తా ఉన్నా. కేసీఆర్ వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే 90% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము ప్రారంభించినాం, పనులు కూడా అయిపోగొట్టినామని చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారంటే వీళ్ళు 90 కాదు, ఇలా బొంద కాదు, వీళ్ళు దోపిడి కాదు, అడ్డగోలిగా దోపిడికి ఎగబడి జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఆ యొక్క జూరాల కాడ కట్టాల్సినటువంటి ప్రాజెక్టును కట్టకుండా 213 కిలోమీటర్లు వైరు కేవలం 32 నుంచి 35% మాత్రమే వీళ్ళు పనులు చేసి 90 చెప్పడం పచ్చి అబద్ధం. వీళ్ళు కాలువల కోసము ఒక్క ఎకర కూడా వీళ్ళు కొనలేదు, భూములు కొనలేదు, ఇంకా రైతుల దగ్గరికి పోయి భూములను కూడా సేకరించలేదు. వీళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. దానికి ఆన్సర్ చెప్పమని అడుగుతున్నాను. మీరు 90% ప్రాజెక్టు పూర్తి చేసిరా, దానికి ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉండాలి. అప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది అబద్ధాలు కాదు, క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నా. రెండోది, మీరు ఇలా వాళ్ళు ఏమేం చేసినా మొదటి ఒక్క రూపాయి కాకుండా వాళ్ళు చేసినటువంటి పనులు కూడా చెప్పారు. మేము 7,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ ఖర్చు పెట్టిన దాంట్లో 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ చేసినాం, తర్వాత 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్షం అని చెప్పారు. దాని తర్వాత 9 మీటర్ల ప్రెజర్ మీమ్స్ కూడా మేము చేసినామని చెప్పారు. అవి అయినాయా లేదా మీరు చూడరు. 7,000 కోట్లు చెప్పారు, మీ లేక 27,000 కోట్లు ఖర్చు అయినాయని నేను చెప్పలేదు. 7,000 కోట్లు మేము ఖర్చు పెట్టినా మా పనులు ఏడున్నాయి అని చూపిస్తారు. అది కాదని చెప్పురు. మీరు అది చెప్పకుండా వేరే ఏం చెప్తారా మీరు నాకు అర్థం కాదు. 90% కాలే మీరు 1 ఎకరా భూమి కూడా రైతుల దగ్గర తీసుకోలే. ఇంకా అంటే రైతులకు పైసలు ఇవ్వలేదు. మీరు ఎందుకు మాట్లాడతారు? ఏపీ 13 టీఎంసీ రోజు తరచకపోతే మీకు తెలంగాణ మీద ప్రేమ నాది. బుద్ధి లేదు ఎంతనన్నా. ఇలా నాశనం చేసిరు తెలంగాణను. ఆ కాళేశ్వరం తెస్తేనేమో అట్లా గాలబెట్టిరు. రాష్ట్రాన్ని మాత్రం ఇక బతికేది లేదు, సాగు తప్ప ఏం లేదు ఈ కేసీఆర్ చేతిలో. ఇటు 32,000 కోట్లల్లో ఇక్కడ ఈ ప్రాజెక్టు జూరాల ఉన్నటువంటి ప్రాజెక్టు చేస్తే 32,000 కోట్లకే అయిపోతుండే. ఇలా 84,000 కోట్లు పెట్టి ఎవరి డబ్బు అది? మీ జాగిరా? ప్రజల డబ్బే కదా. 84,000 కోట్లు అంటే ఇప్పుడు అనవసరంగా ఆగమే కదా. 50,000 కోట్లు ఆగమే కదా. 213 కిలోమీటర్లు వచ్చేస్తారు నీళ్ళు. ఆడికెందుకు పోయినామంటే ఆ నీటి లభ్యత ఉందంట. ఇక్కడికి వెళ్ళిపోయే నీళ్ళే కదా లభ్యత ఉంటే ఇక్కడ కట్టగడితే నీళ్ళు ఆగవా? ఇలా పోయి ఆపాలంటే వాడు ఎక్కడనో లోపల ఉండరాళ్ళు. పోతిరెడ్డిపాడు గీతిరెడ్డిపాడు ఎక్కడెక్కడో పాడు చేసిరు అవన్నీ. ఇలా 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటివి 25 రోజుల్లో 70 టీఎంసీల నీళ్ళు వచ్చేటివి అని చెప్తా ఉన్నారు. రోజుకు 2.8 టీఎంసీలు పర్ డే మనం తీసుకుంటుంటామని చెప్పారు. దానికి సమాధానం చెప్పమంటే ఎలా అట్ట చేసినాము, స్థిరం చేసినాము, ఆయా కట్టు చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. ఏం మనుషులా మీరు? అసలు నిజంగా హరీష్ రావు తల తోకకు మోకాలికి బోడిగుండుకు లెక్క పెట్టేట పరిస్థితి ఉంది. 1,81,473 ఎకరాల కొత్త ఆయకట్టు ప్రతి ఏటా బీఆర్ఎస్ సాధించింది. నౌ స్టెబిలైజేషన్ చూడండి. కాంగ్రెస్ చేసిన స్టెబిలైజేషన్ 93,000, బీఆర్ఎస్ 31,50,000. ఏందో ఇది నాకు ఏం అర్థమవుతలేదు. నీ స్టెబిలైజేషన్ పాడుగన్నా ఏంది హరీష్ రావు? స్టెబిలైజేషన్ ఏంది? ఆయకట్టు ఏంది? నీకు అతేంది? నాకు అర్థమవుతలేదు. ఏంది స్టెబిలైజేషన్ ఏంది? నీ ఆయకట్టు ఏంది? నువ్వు ప్రాజెక్టే పూర్తిగా నీ స్టెబిలైజేషన్ ఎట్లయింది?
ప్రజలను ఉపాసం పెట్టి ధర్నా చౌకులు ఎత్తేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదో స్టెబిలైజేషన్ అంటే ఆయకట్టు అంటే అది మళ్ళీ ఇంకా మీదంగా బొగుళ్ళు మిమ్మల్ని తరమాట్లాడి కొట్టాలి మిమ్మల్ని పనికి మళ్ళీ వ్యవహారం. పలుగులు కట్టలు అన్ని తెరలైపోయి 10 లక్షలకు పడిపోయింది. అబ్బా కానీ మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ ద్వారా మనం మళ్ళీ 25 లక్షలే అంటే వచ్చిన వాళ్ళకి కూడా అర్థమైంది అయితే ఇది దొంగలే వాళ్ళు వచ్చిన కూర్చున్న వాళ్ళకి కూడా వాయబ్బా ఇలా నమ్మి ఆగమైపోతే ఇంత దొంగలానా. కనీసం రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఒక్క దొంగ ఏమంటారు ఓటుకునోటు అనుకుంటా పబ్బం గడుపుకున్నారే తప్ప రేవంత్ రెడ్డి ఏకఛత్రాధిపత్యం చెప్తా ఉన్నాడు, ఒక పిడుగులాగా విరుచుకు పడతా ఉన్నాడు, కుటుంబాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు. ఈ విధంగా రాష్ట్రం కోసం పని ఇక తెలంగాణ కోసం సస్తా అంటూ ఉన్నాడు. ఒక్క తప్పు దొరకకుండా పని అట్లా లీడర్ అంటే అట్లా ఉండాలి. కానీ వీళ్ళేందా గజ దొంగ లేక అనుకుంటారు అలా కూర్చుని వాళ్ళంతా. ఇగో వీళ్ళు మూతి ఎట్లా పెట్టి చూడు, ఇక్కడ ఫోన్ మాట్లాడుతారు ఇగో ఇక్కడ కూర్చొని ఈ ఎర్రల శ్రీనివాస్ పక్కపొట్టి వీళ్ళంతా. ఇలా పరిస్థితి చూడు ఎట్లున్నది. వాళ్ళకి తెలుసు వీళ్ళు పెద్ద గజ దొంగలు. ఏం చేయాలన్నారు, ఎందుకే హరీష్ రావు ఏం చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టంటే నా అరే వీడు మంచోడు కాడు, నేను మంచోని కాను. ఎందుకు మీకు ఆకలి తింటా ఏం తింటావు, ఎంత తింటావు తిను. బంగారం నోట్లో పెట్టి కుక్కాలనా మీకు. హరీష్ రావును ఈ పొలం ఉన్నాడు కొన్నాడుగా భూములు ఎస్సగా ఉన్నాడు ఈయన ఇలా ఈ పొలం మీద మొత్తం కట్టె పట్టుకొని ఉరికి అలా ఎంతగానో ఉరుకుతావా అని మంది సొమ్ములు కొని పొలాలు కొనుక్కుంటా ఫామ్ హౌజులు కట్టుకుంటా మళ్ళీ కలరింగ్ మీదంగా దొంగలు. వీళ్ళ తల్లి శీలం వేస్తే పిల్ల అని ఊళ్ళో కథ చెప్పేది. అప్పుడు తల్లి అంటే చీర మేపుతుంటే లోపల పోయి మేసింది. దూడ ఏం చేస్తుంది ఆడ బయట గడ్డ మీద మేస్తుంది, లోపలికి పోయి నడిచేలా పోయి మేస్తుంది. వీళ్ళు దొంగతనం చేసి మింగుతూ ఉంటే కలెక్టర్లు ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఇక వందిన కాడికి దోసి మన పురుగు తలిగిన చేనుంట చూడు మొత్తం పీక తిన్నాక అట్లా చేసి తెలంగాణను మళ్ళీ మేము అంతా ఎరగదీసి ఉద్ధరించి కరెక్ట్గా అడిగి పెట్టినామని చెప్తారు. లైవ్లో ఉన్న హరీష్ అందుకని లేపట్లు లైవ్లో ఉన్న హరీష్. ఇది పరిస్థితి. ఇంత క్లియర్గా డైరెక్ట్గా అసెంబ్లీలో అంటే ఎంత ప్రజలకు అర్థమైపోతుంది. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పెట్టకుండానన్నా ఊకునేయండి. పెట్టి వెనుకటి జోలు చెప్పి ఆయకట్టు స్థిరీకరణ మేము పర్మిషన్ తెచ్చినాం తలకాయ ఏడబెట్టి సపాట్లు కొట్టిస్తున్నాడు. సపాటు రేవంత్ రెడ్డి బయటకు వచ్చిందని మళ్ళీ మీ ప్రెస్ మీట్ పెట్టారనుకో మళ్ళీ అనవసరంగా వాళ్ళను రీతింగ్ కేసీఆర్ వచ్చే ఇజ్జత్ ఓడగొట్టుకురు మీరు. ఎందుకంటే దొంగలది ఏమన్నా ఒక ఆనవాళ్ళు ఉంటుంది. దొంగతనానికి వచ్చిందంటే ఏదో ఒకటి దొరుకుతుంది. మర్డర్ చేసినోడు తప్పు చేసినోడు ఏదో ఒక ఆయన తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు పడ్డా వాడు ఏం చేసిన భార్యను మొత్తం సంపి నరికి మొత్తం కుక్కల్లో పెట్టినాడు, పౌడర్ చేసి నీళ్ళలో వేసి కూడా దొరికినాడు. మీరు పెద్ద గజ దొంగలు, మీరు ఏం చేసినా దొరుకుతారు. మీరు తప్పు చేసినోడు లంగాగాడు ఎప్పుడైనా దొరుకుతాడు. మీరు ఎంత కలరింగ్ ఇచ్చినా మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని నమ్మరిగా అయిపోయింది. ఇక కవితనాన్ని ఎవరైనా మళ్ళీ కొత్తగా పుట్టాల్సిందే. ఇక కవితను కూడా అదే తాడు ముక్క అంటారో మరి ఏమవుతుందో. ఎందుకంటే ఆశ అత్యాశ మిమ్మల్ని ఇంతవరకు తెచ్చింది. చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. 100% మీరు రేవంత్ రెడ్డిని తట్టుకోరు, మీ నుంచి కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 25 ఏళ్ళ ప్రతిపక్షంలో ఉండి ఈ మామూలు పోకడ కాదు, అది ఒక బుల్లెట్ స్పీడ్ నుంచి పోతూ ఉంది. మీదేమో దొంగల ముఠ అంత చేసినట్టే ఉంటుంది కానీ ఏముండదు. మళ్ళీ అభిమానులు మాత్రం సరుచుకుంటున్నారు. ఇక ఇక మాబడి చూసాడు కేసీఆర్ అట్టరా నీళ్ళు ఇచ్చిండు. ఊళ్ళో ఏమనుకుంటారు తెలుసా, రైతు బంధు ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, దేవుడు మంచోడు అంటారు. కానీ ఇళ్ళల్లో మొత్తం ఇల్లంతా అమ్మిడని వాళ్ళకి తెలియదు. ఉన్న కాడికి రాష్ట్రాన్ని మన బొంతపురుగు మింగినట్టు పొక్కలవాడ సేను మన తెగుదలని రాష్ట్రం లేక అయిపోయింది. ఆడెవడు ఆ ఎంఆర్ఓ ఆఫీసులో అటెండర్ నుంచి మొదలు పెడితే సీసీఎల్ఏల చీఫ్ సెక్రటరీ వరకు దొంగలే, మొత్తం అవినీతి పరులు. ప్రజలంటే లెక్కలేదు. భారతదేశంలో అత్యంత అవినీతి రాష్ట్రమైన ఏంటంటే తెలంగాణ. అట్లా చేసిండు కేసీఆర్. మీరు మళ్ళీ నీతి మీతలు. కేసీఆర్ పిచ్చోడు కాడు. కేసీఆర్ అంటే ఈ ఒక్కసారి గెలిస్తే రేవంత్ను ఖతం చేద్దాము ఎట్నో చేసి బీజేపీతో కుమ్మక్కయి ఏమో చేద్దాం అనుకోరు. దేవుడు ఏం చేసిండు, దెబ్బ కొట్టిండు. కేసీఆర్ అదురుకున్నాడు కేసీఆర్. ఇయ్యల్లా అయిపోయిందిరా మన పని అని చెప్పి మూలకడ్డాడు. అంతే తప్ప ఇంకోటి ఏం లేదు.